హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు జూలై 1 నా ట్రేడింగ్ స్ట్రాటజీలో 10th డే. ఈరోజు మనం మార్కెట్ చూసుకున్నట్లయితే నాకు 25,500 నుంచి బయ్యింగ్ ప్రెషర్ అనేది కొద్దిగా కనిపిస్తూ ఉంది. ఓఐ డేటా కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను అండ్ ప్రీవియస్ క్యాండిల్ లో దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టాను. చూద్దాం మన మార్కెట్లో ఈరోజు ప్రాఫిట్ వస్తుందా లేదా స్టాప్ లాస్ హంట్ అవుతుందా. మార్కెట్లో మనకి ఎప్పుడైనా సరే ఒక స్ట్రాటజీ అస్సలు వర్క్ అవ్వదు. మల్టిపుల్ స్ట్రాటజీలో మనం మాస్టర్ చేసి ఉండాలి. నేను ఇదివరకు చూసిన దాంట్లో ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ ప్లస్ ఓఐ డేటా, ఫిబోనాచి అండ్ 9 EMA అండ్ 20 EMA 50 EMA అండ్ సూపర్ ట్రెండ్ ఇట్లాంటి చాలా ఇండికేటర్స్ని నేను మార్కెట్లో చాలా వరకు ట్రై చేశాను. అందులో నాకు బెస్ట్ అనిపించినవి ఆర్ఎస్ఐ మాత్రమే. దిస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది మనకు లెవెల్స్ మాత్రమే చూపిస్తుంది. ఆ లెవెల్స్ని బట్టి ఓఐ డేటాని చెక్ చేసుకొని మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ప్రాఫిట్ 100% తీయొచ్చు గాయస్. ఇక్కడ మనం చూడండి, నిఫ్టీ 50లో 1 minute క్యాండిల్లో ఆర్ఎస్ఐ 70 దగ్గర బ్రేక్ చేసింది అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా హిట్ అయింది. అందుకే అండ్ ఇక్కడ మార్కెట్ పాజిటివ్గా ఉందని చెప్పేసి నేను ఇక్కడ ఇంకో ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను ఫ్రెండ్స్. సేమ్ స్ట్రాటజీ. ఇంకో ట్రేడ్ నేను తీసుకునే రీజన్ ఏంటంటే 25,500 నుంచి మనకు బయ్యింగ్ ప్రెషర్ అనేది ఉంది. సో 25,600 వరకు వెళ్తుందని చెప్పేసి నేను ఇక్కడ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఏది చేసినా ట్రైలింగ్ స్టాప్ లాస్తో చేస్తాము. చూద్దాం. మనం ఇక్కడ స్టాప్ లాస్ అయితే పెట్టాము. ఫైనల్లీ మనకి ఆల్మోస్ట్గా 1:2 అయితే టార్గెట్ ఇచ్చింది. చూద్దాం, మనం ఇక్కడ 1:3 ఏదైనా ట్రై చేద్దాము. మోస్ట్లీ మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక చార్ట్ ప్యాటర్న్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఫైనల్లీ స్టాప్ లాస్ కూడా హంట్ అయ్యింది. థ్యాంక్ యూ. డన్ ఫర్ ది డే.